పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఆయన తాపి మేస్త్రండి, ఆయన చదువు లేదు. ఓకే, వచ్చి మేనోళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి మేనోళ్ళ దగ్గర అక్షరాలు నేర్చుకుని పాటలు రాయటం, మాటలు రాయటం, వాక్యాలు రాయటం నేర్చుకున్న అతను. కాబట్టి మామూలుగా బిల్డింగ్లు కట్టడం ఇష్టం కదా ఆయనకి. బిల్డింగ్ మామూలు కాదండి, ఎలివేషన్ కానీ ఎటువంటి ఎలివేషన్ ఇచ్చి అద్భుతంగా కడతాడు. అది వదిలిపెట్టి సినిమా ఫీల్డ్కి రావడం అంటే చాలా గొప్ప. అతను మామూలు కాపీ మేస్త్రి, హీరో, కట్ చేస్తే ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టర్. రియల్ ఎస్టేట్స్ ఉన్నాయా? బిల్డింగ్స్ అది కట్టాను సార్. కడతానా? రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా చేస్తున్నారు, చేయరు. లేదు. అండ్ ఇంకా ఇంకొక కోణం ఏంటంటే పొలిటికల్ సైడ్ కూడా ఉంది. సాంగ్స్ రాస్తారు మన పొలిటిషియన్స్. రాజశేఖర రెడ్డి గారికి ఏదో రాశారన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాశాను సార్. ఏదో ఒక్క లైన్ పాడండి, రాజశేఖర రెడ్డి గారికి పాడింది. రాజశేఖర రెడ్డి గారి మీద నాకు ఎందుకు అభిమానంతో రాశానంటే సార్, ఆరోగ్యశ్రీ తెచ్చాడు, అది చాలా హైలైట్ అయింది. ఆరోగ్యశ్రీ తోటి ఎంతోమంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ తోటి, అందుకని అన్న రాజశేఖర్ అన్నయ్య మీకు ఎవరు సాటి లేరయ్యా, పేదోళ్ళ పెన్నిది నువ్వయ్యా, మా గుండెల్లో కొలువుండినావయ్యా, బీడు భూములన్నీ పంట పొలాలయ, పచ్చ పచ్చని చేలు పల్లెకు వెలుగాయ, ముద్దు ముద్దుగా నవ్వయ్యా, మబ్బు చల్లబడుతుందయ్యా, నువ్వు నవ్వితే సాలయ్యా, వాన జల్లు పడుతుంది అన్నయ్య. అద్భుతం, అద్భుతం సార్. బాగా రాస్తాడు సార్ పాటలు. అద్భుతంగా ఉంది సార్. చదువు లేదు, అది సరస్వతి మా సాంగ్స్ కూడా రాసింది. భాగవతం మొత్తం సాంగ్స్ అన్నీ రాశాడు. మొత్తం అందుకు రాశాడు, ఒక సాంగ్ పాడాడు కూడా. అసలు ఏవి రాయని వాళ్ళకి దేవుడు సరస్వతి. నిజంగా ఆ విషయం మాత్రం కరెక్ట్. నేనైతే నిజంగా సరస్వతి పుత్రుడిని.